ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మరలా ఒక విషయము అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, ముఖ్యంగా క్రైస్తవులు. అదేంటంటే కరోనా ఈ యుగాంతానికి సూచననా? కరోనా వచ్చింది, ఎన్నడూ కూడా మనం ఊహించలేదు. పోయిన సంవత్సరమే అయిపోయిందిలే అని అనుకున్నాం. ఇప్పుడు మరింత తీవ్రంగా వేగవంతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. మన దేశం అయితే 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో. చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అంచేత ఇది 2వ రాకడకు సూచన. ఇది ఏం జరగబోతూ ఉంది భవిష్యత్తులో అన్న విషయాన్ని చాలామంది అడుగుతూ ఉన్నారు. లోపల అంతరంగంలో ఏమేమి జరుగుతున్నాయో, గొప్ప గొప్పవారు, ప్రపంచాన్ని శాసించాలి అనుకునేవారు లోపల ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. ఈ కరోనా అనేది ఒక వ్యాధి లేదా ఒక మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా మనము కని విని ఎరుగని రీతిలో, మన జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఒక విపత్తు మానవాళికి వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడకు సూచనలు అనే అంశాన్ని గురించి మనము చాలా నెలలు ధ్యానం చేయడం జరిగింది. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనము ఆ విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, యేసు ప్రభు 2వ రాకడకు 2 దశలు ఉన్నాయి, 2 ఫేసెస్ ఉన్నాయి. ఫేసెస్ అంటే ఈ ఫేసెస్ కాదు, PHASES, 2 ఫేసెస్, దశలు. అందుకే 2 దశలు అన్నాం. 2 దశలు ఉన్నాయి. 2 దశలు కలిపితే 2వ రాకడ అవుతుంది. మొదటి దశలో సంఘము ఎత్తబడుతుంది. దానికి సూచనలు లేవు. సంఘము ఎప్పుడైనా ఏ క్షణములో అయినా ఎత్తబడవచ్చు. అమాంతంగా సూచనలు లేకుండానే యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు ఒకానొక రోజున తిరిగి వచ్చి. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఇప్పుడే జరగవచ్చు, ఈ మీటింగ్ అయిపోకముందే జరగవచ్చు, ఈరోజు రాత్రి జరగవచ్చు, రేపు జరగవచ్చు, ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా జరగవచ్చు. ఎప్పుడైనా జరగవచ్చు, మనకైతే తెలియదు. మరి 2వ రాకడకు సూచనలు అంటూ ఉంటామే, అవేంటి? అవి ఎప్పుడు జరుగుతాయంటే 2వ రాకడలో 2వ దశ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘముతో భూమి మీదకి దిగి వస్తాడు. ఆ 2వ దశకు ముందుగా 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమల కాలంలో జరగబోయే సూచనలే 2వ రాకడకు సూచనలు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలము ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాన్ని గురించి మనము సవిస్తరంగా ధ్యానం చేశాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 27వ వచనం వరకు వచ్చి ఆగిపోయాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనము నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 28 నుంచి 37 వరకు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో,
కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుంట చూచుటనేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. ఈ లేఖన భాగానికి మనము ఒక పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రతి దానికి ఒక పేరు పెట్టుకొని ఇందులో ఏముంది అన్నది ఒకటే మాటలో చెప్పాలి. అందుకోసమే దాని పేరు, దానికి టైటిల్ అనేది ఇస్తాం. ఏం చెప్పాడంటే చాలా చెప్పాడు. బట్ ఏం చెప్పాడు, అంశం ఏంటి అని అడిగారు అనుకోండి. అంశం ఏంటి అని అంటే ఇందులో ప్రతిదానికి ఒక అంశం ఉంటుంది. దీనిలో మనము ఏం నేర్చుకుంటామంటే, ఆయన సమీపం నీవు సిద్ధమేనా? యేసుక్రీస్తు ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. నీవు సిద్ధమేనా? ఇక్కడ సిద్ధపాటును గూర్చి ఎక్కువగా వ్రాయబడింది. మనం ఇంతకుముందే చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయా అన్నట్లుగా లోకము ఉన్నది. టెక్నాలజీకి కావలసిన టెక్నాలజీ అప్పుడు యేసు సంఘము ఎత్తబడిన తర్వాత లోకంలో జరగబోయే విషయాలకు ఉండవలసిన టెక్నాలజీ అంతా కూడా మన కాలంలోనే సిద్ధమైపోయింది. మన పితరులు ప్రభువు రాకడ సమీపమని చెప్పడం వేరు, మనము ప్రభువు రాకడ సమీపమని చెప్పడం వేరు అన్న విషయాన్ని గమనించాలి. మన కళ్ళ ఎదుటనే విషయాలు జరుగుతూ ఉన్నాయి. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగవలసిన విషయాలన్నీ కూడా దాని ఫీలర్స్, దాని ఫోర్ షాక్స్ మనం ఇప్పుడే అనుభవిస్తూ ఉన్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు సమీపంగా ఉన్నాడు. అయితే ఆయన సమీపంగా ఉన్నాడు, కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయనను ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అన్నది ఈ వచనాల్లో మనం చూసే భావం. ఆయన సమీపం, నీవు సిద్ధమేనా? 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి ఇందులో. 2 పారాగ్రాఫ్లను 2 పాయింట్స్గా మనము నేర్చుకుందాం, 2 విషయాలుగా నేర్చుకుందాం. 28వ వచనము నుండి 31వ వచనం వరకు అంజూరపు చెట్టు ఉపమానం. అంజూరపు చెట్టు ఉపమానం. ద పారబుల్ ఆఫ్ ద ఫిగ్స్ ఆర్ ఫిగ్ ట్రీ. ద పారబుల్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టు ఉపమానం. 4 వచనాల్లో ఆ విషయాన్ని చూస్తాం. ఆ తర్వాత మిగతా 6 వచనాల్లో మొత్తానికి 10 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాం. మిగతా 6 వచనాల్లో అప్రమత్తముగా ఉండే సేవకుని గూర్చిన ఉపమానం. అంజూరపు చెట్టు ఉపమానం నంబర్ 1. నంబర్ 2, అప్రమత్తంగా ఉండే సేవకుని గూర్చిన ఉపమానం. ఇంగ్లీష్లో హౌస్ హోల్డర్ అంటారు, అంతే సింపుల్గా హౌస్ హోల్డర్. a parable of the householder. అప్రమత్తంగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. దానికి సంబంధించిన ఒక ఉపమానము, ఒక సేవకుని గూర్చిన ఉపమానము 32 నుంచి 37 వరకు మనము చూడడం జరుగుతుంది. మొత్తానికి చెప్పాలంటే ఏం రాశారు అని అంటే, 2వ రాకడను గూర్చి చాలా విషయాలు తెలుసుకోవాలని మీకు ఆశ ఉంది, మంచిదే, చెప్పాను నేను అని యేసుప్రభు అంటున్నాడు. చెప్పాను, పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాను. అయితే చెప్పిన తర్వాత మీరు అబ్బా చాలా విషయాలు తెలుసుకున్నామని సంతోషంతో ఇంటికి వెళ్ళడం కాదు కావాల్సింది, దానికి ఎలా స్పందిస్తాం. బైబిల్ గ్రంథంలో భవిష్యత్తును గూర్చిన విషయాలు దేవుడు ఎక్కడ చెప్పినా మనుషుని యొక్క కుతూహలత్వాన్ని తృప్తిపరచడం కోసం చెప్పలేదు. అంటే మనకు భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని గురించి ఎంత వివరిస్తే అంత మొత్తము చాలా జాగ్రత్తగా మనల్ని మనం అప్పగించుకొని వింటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనము ఆ విషయాలను ఆలకిస్తూ ఉంటాం. కానీ లేఖనాల్లో ఎక్కడ కూడా కేవలము ఓకే అబ్బా ఈ విషయాలు తెలుసుకున్నా, ఇలా జరగబోతున్నాయంట, ఇలా జరగబోతున్నాయంట, లోకం ఇలా కాబోతుందట, యుగాంతం ఇలా ఉంటుందంట అని తెలుసుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోవడం కాదు. దానికి నీ స్పందన సరిగ్గా ఉండాలి. కనుక ప్రతి చోట 2వ రాకడను గూర్చి ఎక్కడ ప్రస్తావించినా వెంటనే
స్పందన ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందులో కొన్నింటిని చెప్పుకోవాల్సి వస్తే, ఆ దినము మీరు సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అనుంది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో. అంటే యేసు ప్రభువు రాకడ సమీపిస్తుంది అన్న విషయం మీకు తెలిస్తే మీరేం చెయ్యాలి అని అంటే, సంఘ కార్యక్రమాలకు ఇంకా క్రమం తప్పకుండా హాజరు కావాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడటం మానక, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు మీరు ఒకరినొకడు రేపవలనని తలంతము అని వ్రాయబడింది. సంఘము ఒకానొక రోజున ఎత్తబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ప్రభు బలలో తరచుగా పాలు పొందుతూ ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చూస్తాం. అంటే యేసుప్రభు రాకడను గూర్చి తలంచినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు బలలో నేను పాలు పొందుతూ ఉండాలి, యోగ్యమైన రీతిలో ఆ విధంగా సిద్ధపడుతూ ఉండాలి అని అనుకోవాలి. తర్వాత మనుషులందరినీ విశేషముగా విశ్వాసులను ప్రేమించడంలో కొనసాగాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం ఆ భావాన్ని చూస్తాం. యేసుప్రభు తిరిగి వస్తే ఏంటంట, దానికి నీవు ఎలా స్పందించాలంటే మనుషులందరినీ ప్రేమించు, విశేషంగా విశ్వాసులను ప్రేమించడంలో మరి ముందుకు సాగిపోవాలి. యాకోబు పత్రిక 5:8 ప్రకారము ప్రభువు రాకడ సమీపము కాబట్టి ఓపికతో కనిపెట్టుకొని ఉండండి, తొందరపడకండి, చిరాకు పడకండి, ఓపికతో, మీకు ఓపిక కావాలి, యు నీడ్ పేషెంట్ ఎండ్యూరెన్స్ అని చెప్పడం జరిగింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన రాకడను గూర్చి తలంచినప్పుడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను తాను పవిత్రునిగా చేసుకోవాలి అని వ్రాయబడింది. అంటే మరింతగా మనము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ సాగిపోవాలి. 2వ కొరింథీ పత్రిక 4:1-2 వచనాల్లో యేసుప్రభు రాకడ సమీపము గనుక వాక్యాన్ని ప్రకటించాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాలు గమనిస్తే, ఎడబాటుకు గురైన వారిని ఆదరించాలి. అంటే కొంతమంది చనిపోతారు, కొన్ని ఇళ్ళల్లో కొంతమంది చనిపోతారు అనుకోండి. చనిపోయిన ఆ కుటుంబాలను మనం పరామర్శించి వాళ్ళను ఆదరించాలి. రెండవ రాకడ వెలుగులో మరలా మనం మన ప్రియులను చూస్తాము అని వారిని ఆదరించవలసిన అవసరత ఉంది. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంది కాబట్టి అధ్యాయం చెప్పము. 21, 22, 23 వచనాల్లో ఆత్మలను సంపాదించాలి. ఏ విధంగానైనా అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని బయటికి లాగివేయాలి, నరకంలో నుంచి తప్పించాలి, వారికి రక్షణ సువార్తను వారికి మనము ప్రకటించాలి అన్న విషయాన్ని యూదా పత్రిక 21-23 వచనాల్లో మనము చూడడం జరుగుతూ ఉంది. కొలసై పత్రిక 3వ అధ్యాయంలోనైతే మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడు అని వ్రాయబడింది. కనుక ప్రభువైన యేసు వస్తాడు కాబట్టి ఆయన ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మన మనస్సులను పైనున్న వాటి మీద పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి మనము కేవలము దృశ్యమైన వాటిని మాత్రమే దృష్టించి సాగిపోతే కనుక చాలా బాధపడతాం. అదృశ్యమైనవి నిత్యములు, ఆ నిత్యమైన వాటి మీద మనసు పెట్టాలి, పరలోకం మీద మనసు పెట్టాలి. ప్రభువైన యేసు రాకడను గూర్చి ఆలోచించినప్పుడు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అని వ్రాయబడింది. మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. 4వ అధ్యాయము 9వ వచనంలో, 7వ వచనంలోనేమో ప్రార్థన చేయాలనుంది, 9వ వచనంలో పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి అని వ్రాయబడింది. రెండవ రాకడ వెలుగులో మనం ఎలా బ్రతకాలంటే పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి. 10వ వచనంలో సంఘ క్షేమాభివృద్ధికై ఆత్మ వరాలను వాడాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఆత్మ వరములను మనము వాడాలి. సో ఇలాగూ చాలా విషయాలు ఉన్నాయి. యేసుప్రభు రెండవ రాకడ దగ్గరకు వచ్చింది, సమీపంగా ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైనా వస్తాడు అని తెలుసుకున్న తర్వాత ఏంటి మన స్పందన అంటే ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. మార్కు సువార్తలోనికి వస్తే, మార్కు సువార్తలో ఇక్కడ మార్కు భక్తుడు చెప్తూ ఉన్నాడు,
రెండు విషయాలను ఆలోచించమని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఇవి. యేసుప్రభు అన్నాడు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. ఓ చిన్న స్టోరీ, ఒక పాయింట్ తెలియచేయడం కోసం, ఒక విషయాన్ని తెలియచేయడం కోసం ఒక చిన్న స్టోరీ, ఒక కథ, అంజూరపు చెట్టును గురించి ఒక కథ మీరు నేర్చుకోండి అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టు ఒకటి మాత్రమే వ్రాయబడింది. లూకాసు వార్త చూద్దాం, 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 29వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. ఇది కొంచెం నోట్ చేయాలి మనం, అంటే దీన్ని గ్రహించాలి. 21 ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు, అక్కడ వేరే విధంగా రాశారు, ఇంకా కొంచెం ఎక్కువ రాశారు. అంజూరపు వృక్షాన్ని చూడండి, సమస్త వృక్షములను చూడండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అనంటే, అంజూరపు వృక్షము ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా సూచనగా ఉంది అని చాలామంది అంటారు. ఎస్, బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు దేశానికి సూచనగా ఉంది. దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఏమన్నారంటే 1948లో మే మాసంలో కని విని ఎరుగని రీతిలో దాదాపు 1800 సంవత్సరాలు ప్రపంచ పటంలో లేని దేశము ఇశ్రాయేలు దేశం మరలా ఉద్భవించింది. కనుక అలా ఇశ్రాయేలు దేశం మరలా సీన్లోకి మరలా దృశ్యంలోనికి రాగానే మీరు గమనించండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గరనే ఉన్నాడు అన్న విషయాన్ని మీరు గమనించండి అని అలాంటి భావన ఒకటి ఉంది. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే ఆ భావన సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ అంజూరపు చెట్టును చూడండి, సమస్త వృక్షాలను కూడా చూడండి, వేరే చెట్లను కూడా చూడండి అని వ్రాయబడింది. అంటే ఇట్ ఈస్ అ సింపుల్ అనాలజీ అంతే. వాస్తవమే, ఇశ్రాయేలు దేశము ఒక దేశంగా మరలా భూమి మీద ఉద్భవించడం అనేది అత్యంత అద్భుతమైన రెండవ రాకడకు అగ్రగామి సూచన అంటారు. సూపర్ సైన్ ఇది, మామూలు సైన్ కాదు, సూపర్ సైన్. నేను ఇంతకుముందు ఒకసారి ప్రసంగం చేసే దీని మీద. యుగాంతములో ఇశ్రాయేలు దేశం ఉండాలి, కానీ చరిత్రలో 1800 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశం భూమి మీద లేదు. దాన్ని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ బైబిల్లో అనేకమైన రెఫరెన్సుల నెరవేర్పు జరగాలి, రెండవ రాకడకు సంబంధించిన నెరవేర్పు జరగాలి అని అంటే ఇశ్రాయేల్ దేశం ఉండాలి. ఆ దేశము అత్యంత విచిత్రమైన రీతిలో 1948లో మే మాసంలో అది దేశంగా మరలా ఉద్భవించింది. దీనిని చూచి అనేక మంది బైబిల్ పండితులు ఎస్ ఇట్ ఈస్ టైమ్ నౌ, ఇక యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది అని అనేక మంది చెబుతూ ఉన్నారు, విచ్ ఇస్ ట్రూ, అది నిజమే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక జనరల్ అనాలజీ చెప్తూ ఉన్నాడు, ఒక సామాన్యమైన ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టును గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు చాలా విరివిగా ఉంటాయట, అంటే చాలా ఎక్కువగా అంజూరపు చెట్లు వాళ్ళకు ఉంటాయి. ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎంత విరివిగా ఉంటాయో ఆ విధంగా ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు విరివిగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ అంజూరపు చెట్టును గూర్చి ఇంతకుముందు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ఆ చెట్టు ఆకులన్నీ పచ్చగా ఉన్నాయి, కానీ ఫలం లేదు. అదొక ఉపమానం వాస్తవానికి. యేసుక్రీస్తు ప్రభు శపించాడు, ఆయనకి అంటే తెలియదా అందులో పనులు లేవని, ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఎదురు చూడకూడదని, అలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందే దాని గురించి. మళ్ళీ దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అదొక సూచనగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు సూచనగా వాడాడు. ఇక్కడ మరొకసారి అంజూరపు చెట్టును గుర్చిన ఉపమానము ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దాని కొమ్మ ఇంకా లేతదై చిగిరిస్తూ ఉంటే వసంతకాలము సమీపించింది అని అందరికీ తెలిసిపోతుందట. అంటే ఎండాకాలము
దగ్గరకు వచ్చింది అని అందరికీ తెలిసిపోతుంది. వేపకాయలు ఎండాకాలంలో వస్తాయి. అవి వస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఇది ఎండాకాలం వస్తుంది అని అర్థమవుతుంది. అలాగే మామిడి పండ్లు కూడా ఎండాకాలంలో వస్తాయి. అలా మామిడి పండ్లు వస్తూ ఉంటే, మామిడి ఆ సీజన్ వస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది ఎండాకాలం వస్తుంది అని. అలాగే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, అంజూరపు చెట్టు కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉంది, ఎండాకాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది కదా. ఆ ప్రకారమే అంటే ఆ మాట చెప్పి ఇప్పుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, అంటే మీరు అంటే ఇక్కడ శిష్యులు అప్పటి వరకు ఉంటారా? లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తే, లేకపోతే దాన్ని అలాగే తీసుకుంటే ఏంటంటే ఇప్పటికీ కూడా శిష్యులు ఉండాలి, మరి ఇంతవరకు ఇది జరగలేదు కదా, ఇప్పుడు కూడా శిష్యులు ఉండాలి అని చెప్పాల్సి వస్తుంది. నో, అది కాదు. ఎందుకు అనంటే పాత నిబంధన ప్రవక్తలు అలాగూ సెకండ్ పర్సన్ ప్లూరల్లో మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు వాళ్ళ ఎదుట ఉన్న వాళ్ళకు చెప్పినట్టుగా, జరుగుతూ ఉన్నట్టుగా వాళ్ళకు ఆ విధంగా చెప్పడం జరిగింది. మనము ఆ విషయాన్ని యెషయా గ్రంథం 33, 17 నుంచి 26, 66వ అధ్యాయము 10 నుంచి 14 వచనం వరకు, జకర్యా గ్రంథం 9:9 ఒక వచనం చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 9:9 చూద్దాం. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే జకర్యా కాలంలో ఉండే ప్రజలతో మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ. వాస్తవానికి అట్లా డైరెక్ట్గా నీ రాజు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు అన్నట్టుగా. కానీ ఇది ఎప్పుడు నెరవేర్చబడింది? మట్లాది వారం రోజు నెరవేర్చబడింది. కనుక పాత నిబంధన ప్రవక్తలు భవిష్యత్ విషయాలను వ్రాసేటప్పుడు వాళ్ళు ఆ కాలంలో వింటున్న ప్రజల కళ్ళ ఎదుట చూపిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన శిష్యులతో అంటున్నాడు, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు అని. అంటే ఆ దినాల్లో ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆయన 3వ వచనము నుంచి 13వ అధ్యాయం 3వ వచనము నుంచి 27వ వచనం వరకు ఏ విషయాలైతే చెప్పాడో ఆ విషయాలను ఎవరైతే ఆ సంగతులు జరుగుట చూస్తారో అప్పుడు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి అంటూ, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు చూసి కొంతమంది యేసుప్రభు శిష్యులు ఇప్పటి వరకు కూడా ఉండాలి, ఎక్కడో హిమాలయాల్లో దాచిపెట్టుకుని ఉన్నారేమో, లేకపోతే ఇంకో చోట, చాలామందికి మానసికంగా చాలా తేడా ఉందేమో అని అనిపిస్తుంది. 2000 సంవత్సరాలు ఎవడు బతుకుతాడండి? బైబిల్ కాలంలో కూడా బతకలేదు. అంటే ఆదాము తర్వాత హనోకు వీళ్ళు కూడా బతకలేదు అన్ని సంవత్సరాలు. ఇప్పటికీ కూడా యోహాను హిమాలయ పర్వతాల్లో ఉన్నాడని నమ్ముతున్నారట కొంతమంది. యేసుప్రభు శిష్యుడైన యోహాన్ అన్నాడు కదా, హిమాలయ పర్వతాల్లో ఉన్నాడట. ఏంటి అసలు మైండ్ పనిచేయకనా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. అది అర్థం కాకపోతే దీని అర్థం వేరేది ఉంటుంది అని అనుకోవాలి. కానీ 2000 సంవత్సరాల వరకు ఇంకా మనిషి ఉన్నాడు, ఇప్పటికీ కూడా హిమాలయ పర్వతాల్లో గడ్డం పెద్దగా పెంచుకొని గోళ్ళు కూడా కట్ చేసుకోకుండా అలాగే ఉన్నాడు అన్నట్టుగా భావిస్తే ఎలాగా? అదొక పిచ్చి అని అనుకుంటారు. కనుక ఇక్కడ ఈ తరము అన్నప్పుడు ఏ తరం గురించి మాట్లాడుతూ ఉన్నారు? దీనికి సంబంధించి నేను చాలా చదివితే 7 రకాలైన ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఈ తరం అనే మాటకు. అన్నీ చెప్తే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు. కాబట్టి నేను కొన్నిటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 7 రకాలు భావం ఉంది. ఈ తరము అన్న దానికి 7 రకాలైన భావాలు ఉన్నాయి. ఒక భావం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు
పొరపాటు పడ్డాడు. ఈ భావాన్ని మనం అంగీకరించవచ్చా? మీరు చెప్పండి. క్రైస్ట్ వాజ్ మిస్టేకెన్. నో 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 నో, వీ డోంట్ యాక్సెప్ట్ దిస్. యేసుప్రభు ఆయనే మిస్టేక్ అయితే ఇక మొత్తం అంత మిస్టేకే. అసలు మనం ఆయన నమ్ముకునే వేస్ట్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అది కూడా మిస్టేక్ ఏమో చెప్పలేం కదా. కనుక అది ఫూలిష్ ఐడియా. అంటే కొంతమంది అన్నారు క్రైస్ట్ వాజ్ మిస్టేకెన్ అని. కొంతమంది క్రైస్ట్ వాజ్ స్పీకింగ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ ఇన్ జనరల్, అది కొంతమంది చెప్పారు. అంటే మానవ జాతిని గురించి ఈ తరం గతించిపోదు ఇవన్నీ జరిగేంత వరకు, అంటే మానవ జాతి అంతా కూడా గతించిపోదు అని చెప్పడము జరిగింది. కొంతమంది ఏమన్నారంటే క్రీస్తు శకము 70లో అప్పుడు ఇశ్రాయేలు దేశం మీదకి ఆ దినాల్లో రోమా సైన్యము వారి మీదకి దండెత్తొచ్చి యెరూషలేమును సర్వనాశనం చేసి పెట్టారు, కాల్చేశారు మొత్తం. సో చాలా గొప్ప వధ జరిగింది అప్పుడు. టైటస్ వెస్పేసియన్ అనేవాడు రోమా సైన్యముతో యెరూషలేమును ముట్టడి చేసి వాళ్ళను సర్వనాశనం గావించాడు అని, కనుక దాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అని కొంతమంది చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారు. వాళ్ళను ప్రీటరిస్టులు అంటారు. అయితే విషయం ఏంటంటే అది కాదని చెప్పడానికి కారణం ఏంటంటే యేసుప్రభు రాలేదు కదా 70లో. యేసుప్రభు వచ్చాడా? ఇప్పుడు 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం, 27వ వచనం అప్పుడు జరిగిందా? ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మింది ఆ రోజు. ఆ 70లో, క్రీస్తు శకం 70లో చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ఎవరైనా చూసారా? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా? మరి అప్పుడు వచ్చితే ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి వస్తాడని అంటున్నామే, ఇది 3వ రాకడనా? ఇప్పుడు మొదటి రాకడ అయిపోయింది క్రిస్మస్, 2వ రాకడ 70లో జరిగితే 3వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా మనం? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ఇలా జరిగినట్టుగా ప్రపంచంలో ఇంత వింతలు జరిగినట్టుగా ఉన్నాయా? అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించాడా? కనుక ఇది జరగలేదు అలాగా. మరికొంతమంది అన్నారు క్రైస్ట్ స్పోక్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్ ఇన్ జనరల్. నమ్మకమైన క్రైస్తవులను గూర్చి యేసుక్రీస్తు ప్రభు జనరల్గా మాట్లాడాడు అని ఈ విధంగా కొంతమంది చెప్పడం జరిగింది. మరికొంతమంది ఏమన్నారంటే ఈ తరము అనంటే యూదా మతము, యూదా జాతి, రేస్, జూవిష్ రేస్. వారన్ బియర్స్బీ అది నమ్ముతూ ఉన్నాడు, జూవిష్ రేస్ అని నమ్ముతూ ఉన్నాడు. అంటే యూదా తరము గతించిపోదు, ఇవన్నీ జరిగేంత వరకు, ఇవన్నీ జరుగు వరకు యూదా జాతి గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యూదా జాతి గతించిపోయిందని చాలామంది చెప్పారు. గతించిపోదు, ఖచ్చితంగా ఉంటుంది అని కొంతమంది ఆ విధమైన ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. జూవిష్ రేస్ అని ఇవ్వడం జరిగింది. అది కూడా సరైనది కాదు. తర్వాత 6వది ఏంటంటే క్రైస్ట్ రెఫర్ టు అ ఫ్యూచర్ ఈవిల్ జనరేషన్. అంటే రాబోయే దినాల్లో ఉండే దుర్మార్గమైన ఆ తరము అది గతించిపోదు అని 6వది ఒక భావంతో వాళ్ళు చెప్పడం జరిగింది. 7వది ఏంటంటే ఈ సంగతులు జరగబోయే ఆ తరము గతించదు. ఆ తరం అంటే ఎప్పుడైతే ఈ సంగతులు జరుగుతాయో 7 ఏళ్ల శ్రమల కాలపు తరము గతించదు అని. మొత్తానికి 6వదో 7వదో కరెక్ట్ అయి ఉండాలి. ఇక మిగతావన్నిటినీ కూడా పక్కకు పెట్టవచ్చు. మొత్తానికి మనం ఏం చెప్పుకోవచ్చు అనంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఇవన్నీ జరుగు వరకు. ఇవన్నీ అనంటే ఏంటి? ఆయన చెప్పాడు కదా 3వ వచనము నుండి 27వ వచనం వరకు ఏవైతే చెప్పాడో 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే సంగతులు ఆ తరము చూస్తుంది, ఆ తరము గతించిపోదు అని యేసుక్రీస్తు ప్రభువు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ ఒక 7 years 10 yearsలో
జరిగే విషయాలు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. కొమ్మలు లేతవై చిగిరిస్తూ ఉండగా ఎండాకాలం వస్తుంది అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ సంగతులు జరుగుట మీరు చూస్తూ ఉండగా ప్రభువు సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గరనే ఉన్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు అంటూ, ఆకాశము భూమి అయినా గతించిపోతాయి కానీ నేను చెప్పే మాటలు గతించవు, లేఖనము ఎన్నడూ నిరర్థకము కానేరదు, లేఖనము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా వారితో చెప్పడం జరిగింది. అప్పుడు జరగబోయే సంఘటనలు ముందుగానే చెప్పాడు. అయితే వాటి ఫీలర్స్ అంటాం మనం, వాటి ఫోర్ షాక్స్ అంటే ముందుగానే మనకు వాటిని మనం చూస్తూ ఉన్నాం. మన కాలంలోనే పరిస్థితులు ప్రభు అయిన యేసు రాకడకు చాలా దగ్గరగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మొదటిది, అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానం. రెండవది, అప్రమత్తముగా ఉండే సేవకుని గూర్చిన ఉపమానం ఆయన చెప్పాడు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఈ మాట చూసి చాలామంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, ఎందుకంటే దేవునికి సర్వజ్ఞానం ఉండాలి కదా, మరి యేసుక్రీస్తు ప్రభువుకు తన రెండవ రాకడను గూర్చి ఆయనకే తెలియదని ఆయనే చెప్తున్నాడు. పరలోకమందలి తండ్రి తప్ప దేవదూతలకు కానీ ఏ మనుషునికి కానీ చివరికి కుమారునికి కూడా తెలియదు అని వ్రాయబడింది ఇక్కడ. వాస్తవానికి మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఆ పదం ఉపయోగించకుండా కుమారుడు అనే పదం ఉపయోగించాడు. అంటే ఇక్కడ తన దేవత్వాన్ని గూర్చి ఆయన దేవత్వానికి సంబంధించిన ఆ పదం ఉపయోగించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయన పరిపూర్ణ దేవుడుగా పరిపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. మనం ఆ విషయాన్ని గమనించాలి. కనుక ఆయన మానవత్వములో, యేసుక్రీస్తు ప్రభువు తన మానవత్వములో ఆయన కొన్నింటిని, తన దేవత్వపు లక్షణాలను తాను వాడుకోకూడదని నిర్ణయించుకున్నాడు. దీన్ని ఏమంటారంటే వాలంటరీగా తనకు తాను, ఎవరో బలవంతం చేయలేదు, వాలంటరీ నాన్ యూజ్ ఆఫ్ సమ్ ఆఫ్ హిజ్ యాట్రిబ్యూట్స్, ఇండిపెండెంట్ నాన్ యూజ్ ఆఫ్ సమ్ ఆఫ్ హిజ్ యాట్రిబ్యూట్స్. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఆయన సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా దేవత్వానికి అదనంగా మానవత్వాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు మానవత్వానికి అన్నీ తెలియవు, మళ్ళీ ఆ విషయం గమనించాలి. ఈ రెండు ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేది మనకు తెలియదు. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఒక మర్మం అని చెప్పి ఆపేశాడు అంతటితో. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, దట్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు సశరీరుడు అవ్వడం అనేది అర్థం కాని విషయము. ఆకాశ మహాకాశములు సహా పట్టజాలని దేవుడు ఒక తల్లి గర్భములో ఒక పిండముగా రూపించబడడం ఏంటి, మామూలుగా ఎదగడం ఏంటి, యేసుక్రీస్తు వయసునందును జ్ఞానమందును దేవుని దయలో మానవుల దయలో ఎదుగుచుండెను అని వ్రాయబడింది. అలా ఎదగడం ఏంటి? ఇట్స్ ఎ మిస్టరీ. అది అర్థం కాదు, అర్థం కాని రీతిలో ఉన్న విషయము అది మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు తన దేవత్వాన్ని ఆయన తృణీకరిస్తున్నాడని కాదు ఇక్కడ, కానీ హీఈస్ అక్నాలెడ్జింగ్ ద సెల్ఫ్ ఇంపోజ్డ్ రిస్ట్రెయిన్స్ ఆన్ హిస్ డివైన్ నేచర్. ఆయన ఏమన్నాడంటే, నేను మానవత్వాన్ని శరీరాన్ని దాల్చి వచ్చినప్పుడు దేవా లేదా తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికే నేను వస్తున్నాను. కనుక తండ్రి చిత్తములో ఇది ఆయన మాత్రమే ఎరగాలి. యేసుప్రభువు మానవత్వాన్ని ధరించినప్పుడు ఆయన ఈ విషయాలు తెలుసుకోకూడదని తండ్రి చిత్తములో నిర్ణయమైనందున యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇది కుమారుడు కూడా ఎరగడు అంటూ ఉన్నాడు. చూడండి కొన్ని విషయాలు
మనము చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. 5వ అధ్యాయం 30వ వచనం, 5:30. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ తండ్రి స్వాధీనంలో ఆ విషయాన్ని ఉంచాడు అని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. అది ఇక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన పని. మానవత్వంలో ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఉన్నప్పుడు నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, తండ్రి నాకేం చెబితే అదే చెబుతాను, అలాగే నేను తీర్పు తీరుస్తాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అన్నాడు. కనుక తండ్రి చిత్తానికి ఆయన సమర్పించుకున్నాడు. తండ్రి చిత్తంలో రెండవ రాకడకు సంబంధించిన విషయము ప్రభువైన యేసుకు తెలియకూడదని దేవుడు నిర్ణయించాడు. ఆయన మానవత్వంలో మానవుడుగా ఇంకా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోలేదు కాబట్టి ఆయన మానవుడిగా, సంపూర్ణమైన మానవుడిగా ఉన్న ఆ దినాల్లో తండ్రి చిత్తములోనే ఆ విషయం ఉన్నది. పరిశుద్ధాత్మ డైరెక్షన్లో ప్రభువైన యేసుక్రీస్తు పనిచేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 45 నుంచి 49 వరకు గమనిస్తే పరిశుద్ధాత్మ డైరెక్షన్లో పనిచేశాడు. అంటే యేసుప్రభు దేవుడు కాదా? దేవుడే. కానీ ఆయన దేవత్వపు కొన్ని లక్షణాలను, కొన్ని విషయాలను అవి తండ్రి స్వాధీనంలో ఉన్నట్టుగా చెబుతూ ఉన్నాడు. ఆ తండ్రి స్వాధీనంలో ఉంటే ఆయన చెప్పలేదు, నేను చెప్పను, అంతే, సింపుల్. ఆయన నాకు ఆ పని చేయమని చెప్పలేదు, నేను చేయను, అంతే. అది ఆయన స్వాధీనంలో ఉంది అని చెప్తూ ఉన్నాడు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువుకు జ్ఞానం లేదని కాదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలోనే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అని వ్రాయబడింది. గనుక ఎవడు ఆయనకు వేరే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కనుక ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే తండ్రి ఆయనకు ఏది బయలుపరిచాడో ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత మరలా సర్వజ్ఞానాన్ని, దేవత్వం యొక్క పరిపూర్ణమైన లక్షణాలన్నిటినీ కూడా ఆయన ప్రదర్శించడం జరిగింది. అందుకే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సో మళ్ళీ రిజరక్షన్ తర్వాత, అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయనకు సంపూర్ణంగా అన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు ఆయన చేస్తాడు. కానీ ఆయన ఈ లోకములో మానవ విమోచనము కొరకై వచ్చినప్పుడు అందులో ఆయన దేవత్వము యొక్క లక్షణాల్లో కొన్నిటిని తండ్రి స్వాధీనములో ఉంచుకున్నాడని ఆయన వివరించలేదు. కాబట్టి నేను కూడా ఆ విషయాలను ఎరుగను, ఆయన వివరిస్తేనే నేను ఎరుగుతాను అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కనుక ఇది మానవత్వంలో యేసుక్రీస్తు యొక్క మానవత్వానికి సంబంధించిన వచనము అన్న విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. కనుక మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆ దినము గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడుడి ఎప్పుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కనుక మీరేం చేయాలి అని అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, జాగ్రత్త పడండి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, అది నిర్ణయించబడలేదు, అది మీకు తెలియాలని దేవుడు నిర్ణయించలేదు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. అంటే సింపుల్గా
ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అని అంటే, రెండవ రాకడ, ఆ కాలము ఆ సమయమును గూర్చి మీకేం పెద్ద వరి అవసరం లేదు. మీరు చేయాల్సిన పని అంతా కూడా ఏంటంటే, దేవుడు మీకేం పని ఇచ్చాడో ఆ పని చేస్తూ ఉండండి అంటూ ఒక ఉదాహరణ చెప్పాడు. ద్వారపాలకుని యొక్క ఉదాహరణ చెప్పాడు. ద్వారపాలకుడు అంటే వాచ్మెన్ అనుకుందాం. వాచ్మెన్ ఏం చేయాలి? నిద్రపోవాలా? నిద్రపోకూడదు. వాచ్మెన్ అనే ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. అంటే క్రైస్తవులు నిద్రపోకుండా ఇక ఇట్లే మేలుకొని ఉండాలా రెండవ రాకడ వరకు అనుకునేది. అది కాదు. మళ్ళీ ఆ భావం పిచ్చి అవుతుంది మనుషులకు. అంటే అలాంటి భావన లేదు ఇక్కడ. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్వారపాలకుడు అనే ఉదాహరణ ఉపయోగించి మెలకువగా ఉండమని చెప్పాడు. ద్వారపాలకుని పని ఏంటి? వాచ్మెన్గా ఒక వ్యక్తికి డ్యూటీ వేస్తే ఆ వ్యక్తి డ్యూటీలో నిద్రపోవాలా? డ్యూటీ ఉన్నంత వరకు ఆ వ్యక్తి నిద్రపోకుండా మెలకువగా ఉండాలి, ఆ ఇంటిని కాపాడాలి. అది ఉదాహరణ అక్కడ, అది భావం. కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఇక్కడ ఇంటి యజమానుడు ప్రొద్దుకుక్కి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో. ఏంటిది అనంటే, ఆనాటి రోమా సంస్కృతిలో 4 జాములు ఉండేవి. 4 జాములు. ఈ జాములు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయని నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఒక్క చోటనే నాకు తెలిసి ఒక చోట అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కడ అంటే సినిమా థియేటర్లో ఉన్నాయి. ఫస్ట్ షో ఎప్పుడు? ఫస్ట్ షో ఎప్పుడు? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఫస్ట్ షో. సెకండ్ షో 9 గంటల నుంచి 12 గంటల వరకు సెకండ్ షో. అప్పుడప్పుడు 4 షోలు కూడా వేస్తారు. శివరాత్రి సందర్భంలో 4 షోలు వేసేవాళ్ళు. అది 4 ఇప్పుడు వేస్తున్నారో లేదో కానీ తెలియదు. పల్లెటూరులో అయితే మా ఊర్లో వేసేవాళ్ళు. ఎందుకంటే మేలుకోవాలి కదా. మేలుకోవాలంటే అప్పట్లో ఇప్పుడున్నట్టుగా టీవీలు లేవు. ఇంట్లో సినిమాలు చూసుకుంటూ కూర్చొని మేలుకుంటారు అన్నట్టు. ఆ విధంగా మేలుకోకుండా థియేటర్లో అయితే సినిమా చూసుకుంటూ మేలుకోవచ్చు అని 3వ షో పెట్టేవాళ్ళు. 12 నుంచి 3 గంటల వరకు థర్డ్ షో, 3 గంటల నుంచి 6 గంటల వరకు తెల్లవారుజాము ఉదయకాలం 6 గంటల వరకు ఫోర్త్ షో. ఇప్పటికీ కూడా సినిమా వ్యవస్థలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఈ సిస్టమ్ అంటే 4 జాములు. 4 జాములు. అయితే ఇక్కడ జాము ముగింపును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే 9 గంటలు ప్రొద్దుగుక్కి వచ్చునో 9 గంటలకు రావచ్చు, అర్ధరాత్రి వచ్చునో అంటే 12 గంటలకు రావచ్చు, కోడి కూయినప్పుడు వచ్చునో 3 గంటలకు రావచ్చు, తెల్లవారినప్పుడు వచ్చునో 6 గంటలకు రావచ్చు. ఆ దినాల్లో ఇది రోమీలకు రాయబడింది. ఇది అంటే మార్కు రోమీలను దృష్టిలో పెట్టుకొని రాశాడు. అందుచేత వాళ్ళ భాషలో రాశాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా రాశాడు. వాళ్ళ జాములు వేరు, యూదుల యొక్క జాములు 3 జాములే. ఇవి రోమీల జాములు 4 జాములు ఉంటాయి వాళ్ళకు. కనుక వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా రాశాడు. ఆయన రాత్రి 9 గంటలకు రావచ్చు, రాత్రి 12 గంటలకు రావచ్చు, తెల్లవారుజామున 3 గంటలకు రావచ్చు, లేదా పొద్దున 6 గంటలకు రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండండి. ద్వారపాలకుడు నిద్రపోకూడదు కదా. ద్వారపాలకుడు మేలుకొని ఉండాలి. అకస్మాత్తుగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక మీరు మెలకువగా ఉండండి అని నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. ఓన్లీ మీకు మాత్రమే కాదు, మిగతా అందరికీ చెబుతూ ఉన్నాను. జాగ్రత్తగా మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. మొత్తానికి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? 2వ భాగంలో అప్రమత్తంగా ఉండే సేవకుని కూర్చున్న ఉపమానంలో అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పగించాడు. నీకేం పని అప్పగించాడో ఆ పనిని నీవు అంతము వరకు నమ్మకంగా చేస్తూ ఉండాలి. కొన్ని రోజులు చేసి ఇక ఇంతకంటే ఎక్కువ ఎవరు చేయగలుగుతారని నీరసెళ్ళిపోవద్దు. ప్రభువు నీకు ఏం పని అప్పచెప్పాడో ఆ పనిని ఎప్పటి వరకు చేయాలి? ప్రభువు రాకడ వరకు చేయాలి. అంటే అప్పటి వరకు మనం బతుకుంటే అప్పుడు వరకు చేయాలి, లేదా మనం చనిపోతే మనం చనిపోయేంత వరకు చేయాలి. ద్వారపాలకుడిగా దేవుడు నిన్ను నియమించి ఉంటే నమ్మకంగా కాపు కాయాలి.
లేదా ఇక్కడ పైన చూడండి, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించాడు అని రాయబడింది. ప్రతి వానికి పని నియమించాడు. గత వారంలో మనం ఆత్మవరాలను గురించి నేర్చుకున్నాం. ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలకి దేవుడు ఆత్మవరములు అనుగ్రహించాడు. వరం అంటే మనం చేయగలిగిన పనులు, సామర్థ్యతలు, మనం ఏం చేయగలుగుతామో ఆ పనులంతే. నాకేమీ లేదు అని ఎవరు చెప్పకూడదు అని చెప్పాను గత వారంలో. అందరికీ ఇచ్చాడు, ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. దేవుడు దాని విషయమై లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వబడిన ఆత్మ వరాలను నీవు చనిపోయేంత వరకు నమ్మకంగా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. నీకేం పని నియమిస్తే అదే. ఒక్కొక్కరికి ఓ పని నియమించాడు ఆయన. కొంతమందికి ద్వారపాలకునిగా ఉండమని నియమించాడు. ద్వారపాలకునిగానే ఉండాలి ఆ వ్యక్తి, ఇంకో పని చేయాల్సిన అవసరం లేదు. అంటే ఉదాహరణ ఇక్కడ చెప్పాడన్నమాట. అలాగే ఆత్మవరాలు పలు రీతులుగా ఉన్నాయి. నాకు ఇవ్వని ఆత్మవరం గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని గూర్చి దేవుడు నన్ను లెక్క అడగడు. నాకేమైతే ఇచ్చాడో దాని గురించి మాత్రమే ఆయన లెక్క అడుగుతాడు. నాకేం పని అప్పచెప్పాడో ఆ పనిని గురించి మాత్రమే ఆయన లెక్క అడుగుతాడు. ఇంకా వేరేది అడగడు. నేను నీకు ఈ పని అప్పచెప్పాను కదా, ఈ పని నువ్వు చేసేవా లేదా, ఇందులో నీవు నమ్మకంగా ఉన్నావా లేదా. నమ్మకంగా ఉన్న వాళ్ళను ఒకానొక రోజున ఆయన చూస్తాడు. చూసి వారికి తగిన ప్రతిఫలము ఇస్తాడు. కొంతమంది ఏమనుకున్నారట, యజమానుడు ఆలస్యంగా ఇంకా రాడు, ఇప్పుడే చాలా ఆలస్యమైపోయింది కనుక మనము ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదామని ఆ విధంగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారట. చూడండి, ఆ మాట మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42 నుంచి చదువుదాం. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరెరుగుదురు. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు తప్పుడు పనులు చేసుకుంటూ ఉండడం సరైనది కాదు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడు. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచూ త్రాగుచూ నుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పనులు కొరుకుటయో ఉండను. వీడు నిజమైన విశ్వాసి కాదు, వీడు అవిశ్వాసి. ఎందుకంటే అవిశ్వాసులకే అలాంటి తీర్పు ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. నిజమైన దాసుడు, నిజంగా యేసుప్రభువుని మనం నమ్ముకొని ఉంటే దేవుడు మనకేం పని అప్పచెప్పాడో ఆ పనిని నమ్మకంగా మనం చేస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక దేవుడు నీకేం పని ఇచ్చాడు నీకు తెలుసా ఆ విషయం. నువ్వేం చేయగలుగుతావు దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఆత్మల రక్షణ కోసం, లోకంలో ఉండే వారి రక్షణార్థం నువ్వేం చేయగలుగుతావు? నీ సామర్థ్యతలు ఏంటో నీకు తెలుసా? తెలుసుకోవాలి కదా. ఆయన ఇచ్చిన దాన్ని కనీసం అది ఏమిచ్చాడో కూడా తెలియకుండా ఉండడం తప్పు కదా. గత వారంలో మనం ఎలా తెలుసుకోవాలి ఏంటి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కనుక మీరు మళ్ళీ ఆ ప్రసంగం విని కూర్చొని ఆలోచన చేసి మీకు మీరే ఆలోచన చేసి నేనేం చేయగలుగుతాను, దేవుడు నాకేం పని అప్పచెప్పాడు. స్త్రీలకు సంఘములో బోధించే పని అప్పచెప్పలేదు కనుక ఎన్నడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్తున్నా, ఎవరికి ఏం పని అప్పచెప్పాడో ఆ పని వాళ్ళు చేయాలి. అది చిన్నదో పెద్దదో దేవుడు నాకు అప్పచెప్పిన పని ఏంటి, నేనేం చేయగలుగుతానో అదే నాకు అప్పచెప్పిన పని. అంతే సింపుల్గా నేనేం చేయగలుగుతానో అదే. చెయ్యలేని పనిని ఇప్పుడు
చెయ్యాలి. ఆయన ఇవ్వని సామర్థ్యతను గురించి ఎందుకు అడుగుతాడు మనల్ని? లెక్క అడగడు. నేనేం చేయగలుగుతాను? అది ఎప్పటి వరకు చేయాలి? మనం చనిపోయేంత వరకు చేయాలి. ప్రభువు రాకడ వరకు చేయాలి. అప్పుడు బ్రతికుంటే ఆయన రాకడ రేపే ఉందనుకోండి, రేపటి వరకు చేయాలి. కనుక మొత్తానికి మనము ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, ప్రభువు రాకడ సమీపంగా ఉంది, కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధపడ్డావా ఆయన్ని ఎదుర్కోవడానికి? ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు. నీవు అన్ని విషయాలను సిద్ధం చేసుకున్నావా? ఆయనకిష్టము లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఆయన వచ్చినప్పుడు ఈ పని నేను చేస్తూ ఉండుట ఆయన చూస్తే ఆయన ఇష్టపడతాడా? ఈ తప్పుడు పని, ఈ తప్పుడు ఆలోచన ఆయన ఎప్పుడైనా రావచ్చు. కనుక నేను ఈ తప్పుడు ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఏమవుతుంది? ఆ తర్వాత ఏమవుతుంది? మనం మత్తయి సువార్తలో చూసాం. నమ్మకంగా ఉన్నవానికి ప్రతిఫలం ఇస్తాడు. నమ్మకంగా లేని వ్యక్తి చాలా తీవ్రమైన నష్టాన్ని పొందుకోవడం జరుగుతుంది. మనుష్య కుమారుడు తన తండ్రి దూతలతో ఒకానొక రోజున తిరిగి రాబోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిస్తాడు. సిద్ధపడడం అంటే అది. ఆ తర్వాత నేను పరలోకంలో సిద్ధపడతా అంటే ఏం లాభం ఉండదు. పరలోకంలో ఎవరు సిద్ధపడరు. పరలోకంలో ఇంకా సేవ చేస్తూ సాగిపోవడమే. మనం ఎంత ఈ లోకంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నామో అంటే దేవుని రాజ్యం కొరకు, అదంతా కూడా పరలోకంలో నిత్యం అనుభవించడమే ఉంటుంది. ఏమన్నా చేస్తే ఇప్పుడే చేయాలి, బతుకున్నప్పుడే చేయాలి, నేడే చేయాలి. ఏ క్షణంలో ఆయన వస్తాడో తెలియదు, ఏ గంటకు వస్తాడో తెలియదు. కనుక ఎప్పుడైనా ఆయన రావచ్చు. ఆయన రాడు అని నిర్లక్ష్యంతో ఉండకూడదు. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని, రాడని నిర్లక్ష్యంతో ఉంటే కనుక చాలా నష్టము పొందుకుంటాం. ఇప్పటికే మనం చాలా సమయాన్ని కోల్పోయి ఉండవచ్చు. ఇక ముందైనా మన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం. ఇక ముందైనా మనము ఆయన మనకేం అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేద్దాం. ద్వారపాలకుని పని అప్పచెప్తే మెలకువగా అంతం వరకు మెలకువగా ఉందాం. అంటే ఏంటంటే ఆయన ఏం పని అప్పచెప్పాడో ఆ పనిని మనం చేస్తూ సాగిపోదాం. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రభువా, మా దేవా, మా ప్రభు అయిన యేసు రాకడ సమీపంగా ఉందని, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని మా ప్రభు అయిన యేసు చెప్పాడని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు కనుక ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము సిద్ధం చేసుకునేటట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన మాకు అప్పగించిన పనిని మేము సంపూర్ణంగా నెరవేర్చి ముగించేటట్లు సహాయం చేయండి. ప్రభు అయిన యేసు తన జీవిత కాలంలో తన ఎదుట ఉంచబడిన పనిని నెరవేర్చి ముగించినట్లుగా, మిమ్మును మహిమపరిచినట్లుగా, తండ్రి చేయుటకు భూమి మీద నాకు అనుగ్రహించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అని ఏ విధంగా చెప్పగలిగాడో మేము కూడా ఆ విధంగా చెప్పడానికి కృప చూపించవల్లని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, జాగ్రత్తగా ఉండునట్లు సహాయం చేయండి. మెలకువగా ఉండునట్లు, ప్రార్థన చేస్తూ సాగిపోయేటట్లు, మాకిచ్చిన పనిని, ఆయన పని నియమించాడో ఆ పనిని నెరవేర్చుకుంటూ సాగిపోయేటట్లు మాకు సహాయం చేయండి. ఆయన వచ్చినప్పుడు మేము నమ్మకమైన వారముగా కనపడినట్లు కృప చూపించమని, మమ్మల్ని అందరినీ క్షేమంగా మా ఇంట్లో చేర్చమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని భక్తులకు అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.